హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో గాయ్స్, అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అనమాట. సో శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే నేనైతే వీడియో పెడుతున్నాను అనమాట. సో మేమేంటి అంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామండి. సో ముక్తేశ్వరంలో ఉన్న క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా. సో మార్నింగ్ అయితే దీపారాధన అండ్ అలాగే అభిషేకం పూజలు అవన్నీ జరిగాయి. సో ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ దీపోత్సవం జరుపుతారనమాట. సో మన ముక్తేశ్వరం క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్లో ఈవినింగ్ ప్రతి మహాశివరాత్రికి కూడా మనకి దీపాలు పెడతారండి. ప్రత్యేక ఆకర్షణ వచ్చేసి మన శివలింగం షేప్లో దీపాలు పెట్టడం, అలాగే శంకు చక్ర ఆ షేప్లో కూడా మనకి దీపారాధన పెట్టి దీపాలు అవి కూడా పెడతారండి. సో చాలా మంది భక్తులు అయితే వస్తారనమాట. చూసారా ఎంతమంది జనం ఉన్నారో. సో మేము కూడా వెళ్ళామండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా శివరాత్రికి ఇలా క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం. ఎప్పుడు కూడా మా ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటాము. కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా నేను, మా మమ్మీ, మా అత్త, మా దివ్య అందరం కూడా వెళ్ళి బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో మార్నింగ్ అయితే నేను మా దివ్య వెళ్ళి సో అభిషేకం పూజ చేయించుకున్నాము. ఇంకా గుళ్ళో భోజనాలు కూడా చేసాము. సో ఇప్పుడు ఏంటి అంటే ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంత టైం అయ్యాక రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో టెంపుల్ డెకరేషన్ కానీ, ఆ దీపాలు అలంకరించడం కానీ, సో పరమేశ్వరుడు శివలింగం షేప్లో పెట్టడం కానీ చాలా బాగా అనిపించింది. మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ముక్తేశ్వరం అయితే వస్తారండి. సో గాయ్స్, ఈ టెంపుల్ యొక్క ముక్తేశ్వరం క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ అలాగే అసలు టెంపుల్ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అసలు ప్రత్యేకత ఏంటి, అసలు ఎక్కడుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వ్లాగ్లో పెట్టాను కదండి. మీరైతే నా ప్రీవియస్ వ్లాగ్ చూడండి, నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అన్ని డీటెయిల్స్ అక్కడ చెప్పాను. అసలు టెంపుల్ ఎలా ఉంటుంది, డే టైంలో మార్నింగ్ టైంలో వ్యూ ఎలా ఉంటుంది అన్నీ చూపించాను అనమాట. సో అన్న సమారాధన అండ్ అలాగే చుట్టూ ఉన్న టెంపుల్స్ ఏ లొకేషన్లో ఉంది అన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నా యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో నేనైతే ఇవ్వడం జరుగుతుందండి. సో గాయ్స్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ముక్తేశ్వరంలో జరిగే దీపారాధన మహోత్సవం దీపోత్సవానికి అయితే వీడియోలోకి అయితే వెంటనే ఎంటర్ అయిపోదాం. సో గాయ్స్, యాజ్ యూజువల్ నేనైతే రెడీ అయిపోయానండి. ఇప్పుడు కూడా సరదాగా గెట్ రెడీ విత్ మీ వ్లాగ్ వీడియో తీసుకున్నాను. సో అది కూడా ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. సో డ్రెస్ అవుట్ఫిట్ లింక్స్ అన్నీ కూడా నేను సపరేట్గా వీడియో చేస్తానండి. ఇది కూడా నా కొత్త అవుట్ఫిట్ అనమాట. రెడ్ అండ్ గోల్డ్ కలర్లో శారీ టైప్లో ఉంటుంది ఈ అవుట్ఫిట్. సో లాంగ్ ఫ్రాక్ అనమాట. సో అది వేసుకొని రెడీ అయిన తర్వాత మా దివ్యతో ఇంకా మా మమ్మీతో సరదాగా స్నాప్ ఫిల్టర్స్లో మేమైతే తీసేసుకున్నాము వీడియోస్. సో నాకైతే స్నాప్చాట్ చాలా ఇష్టం అండి. నేను స్నాప్ బటర్ఫ్లైన్ అనమాట. సో వన్స్ మేము ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఇంకా వన్స్ ఇంటి దగ్గర ఫొటోస్ తీసుకున్నాక ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ నేను మా దివ్య వెళ్తున్నాము. సో యాజ్ యూజువల్ ఇంకా రూట్స్ అవి ఏం పెద్ద చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్లాగ్లో యాడ్ చేశాను. సేమ్ రూటేనండి. సో మనం ముక్తేశ్వరం వెళ్ళాలి అనమాట. సో దివ్య సిరిపల్లి అండ్ అలాగే నేద్నూర్ అటు సైడ్ నుంచి మనం అయితే వెళ్తాము ముక్తేశ్వరము. సో మా మమ్మీ మేము ఎలా అయితే సత్తమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామో సేమ్ అలాగే మా మమ్మీ అండ్ మా అత్త స్కూటీ అండ్ నేను మా దివ్య గాడు ఎనదర్ బండిలో మేమైతే వెళ్తున్నాం అనమాట. సో నేను ఎప్పుడు వెనకాలే కూర్చుంటాను, ఎందుకంటే నాకు వీడియో తీయడం కంఫర్టబుల్గా ఉంటుందని. సో ఇది వచ్చేసి విలస శివాలయం అండి. ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు మన మహాశివరాత్రి సెలబ్రేషన్స్. సో మేమైతే వచ్చేసామన్నమాట ముక్తేశ్వరం క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్కి. చూసారా, 2 టెంపుల్స్ ఉంటాయన్నమాట. 2 శివాలయాలు కూడా ఒకదానికొకటి ఎదురుగా ఉండడం ప్రత్యేకత అని చెప్పేసి ముందు వీడియోలో చెప్పాను కదా. సో వీడియో అయితే చూడండి గాయస్. ముందు వీడియో అసలు ప్రత్యేకతలు ఏముంటాయి అన్నీ క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు వీడియోలో ఏంటి అంటే జస్ట్ దీపోత్సవం ఎలా జరుగుతుంది అని మాత్రమే నేను చూపించబోతున్నాను అండ్ అలాగే సెలబ్రేషన్స్. సో స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి, చిన్న చిన్న షాపులు. సో వెల్ కంపేర్ టు మార్నింగ్ కొంచెం ఈవినింగ్ తగ్గాయండి. సో ఎర్లీ మార్నింగ్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి సో ఎక్కువ షాప్స్ ఉన్నాయి. లోపల అయితే కలర్ఫుల్గా లైటింగ్ అది పెట్టారు. సో ఇంకా ఇక్కడ మైక్ సాంగ్స్ పాడడం కూడా మన అరేంజ్ చేశారనమాట. సో శివరాత్రి స్పెషల్ సాంగ్స్ అనేవి పాడతారనమాట ఈ టీం అందరూ కూడా.
మన పరమేశ్వరుడి సాంగ్స్ అన్నీ కూడా పాడుతూ ఉన్నారు మేము వెళ్ళే టైంకి. ఇంకొక వైపు ఏంటి అంటే దర్శనం జరుగుతుందనమాట. సో, భక్తులందరూ కూడా లైన్‌లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. సో, ఆల్రెడీ మేము మార్నింగ్ దర్శనం చేసుకున్నాం కదా! ఈవినింగ్ మామూలుగా దండం పెట్టుకున్నాము. సో, మా మమ్మీ, మా అత్త లైన్‌లో నిలబడ్డారు. సో, లైన్‌లో నిలబడి దర్శనానికి నిలబడ్డారు. ఈలోపు మేమేంటి అంటే నేను కూడా జాయిన్ అయిపోయాననమాట లైన్‌లోకి. సో, నెక్స్ట్ మేమేం చేసాము అంటే చుట్టూ ఎక్కడ ఏం పెట్టారు, ఏం దీపాలు, ఏం అరేంజ్‌మెంట్స్ చేశారు అని చెప్పి చూడడానికైతే మేము వెళ్ళాము. ఈలోపు మా మమ్మీ, మా అత్త దర్శనం చేసుకుంటున్నారు. సో, యాక్చువల్‌గా టెంపుల్ డెకరేషన్ అయితే చాలా బావుందండి. చాలా పాత టెంపుల్ అనమాట. రాతితో కట్టిన టెంపుల్ అండి ఇదైతే. మీరు చూస్తే డెకరేషన్ ఫ్లవర్స్, ఇంకా అరటి గెలలు, అరటి చెట్లు ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్‌తో పెట్టిన డెకరేషన్ అనమాట. మన ధ్వజస్తంభం కూడా చాలా చక్కగా అలంకరించారండి. సో, నేను ఎర్లీ మార్నింగ్ టెంపుల్‌కెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కూడా ఫోటో తీసుకున్నాను గదా! సో, ధ్వజస్తంభం దగ్గర మల్టీ కలర్ లైట్స్ అనేవి పెట్టారనమాట. ఇంకా అప్పుడే భక్తులందరూ రావడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసారా శ్రీ ముక్తికాంత క్షణముక్తేశ్వర స్వామివారు అని చెప్పేసి రాశారు. సో, మార్నింగ్ అయితే గర్భగుడిలోకి అలో ఇవ్వలేదు. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల, చాలా ఎక్కువ మంది భక్తులు అనేవాళ్ళు రావడం వల్ల గర్భగుడిలోకి అలో ఇవ్వలేదు. బట్ ఈవినింగ్ భక్తులందరికీ కూడా గర్భగుడిలోకి అలో ఇచ్చారండి. సో, మా మమ్మీ ఇంకా మా అత్త అందరూ వెళ్తున్నారు. సో, మేమైతే బయటున్నాము. కలర్ లైట్స్ వస్తున్నాయి కదా! అక్కడ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము సరదాగా. టెంపుల్ అయితే రాతి కట్టడం అది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఒకసారి నేనైతే వెళ్తాను సరదాగా ఖాళీ ఉన్నప్పుడు ఒక సోమవారం వెళ్ళి నేనైతే ఫొటోస్ తీయించుకుంటాను. టెంపుల్‌లో చాలా బావుంది చూసారా? టెంపుల్ దగ్గర ఇంకా అరటి చెట్లు ఉన్నాయన్నాను కదా! అక్కడ మేము ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అలాగే దివ్యకి కూడా కొన్ని ఫొటోస్ తీశాను. అండ్ అలాగే మా ఇంటి పక్కన లక్ష్మి అక్క వాళ్ళు కూడా వస్తే ఇంక మా మమ్మీ వాళ్ళతో ఫోటో కూడా తీయించుకుంది సరదాగా. సో, ఈలోపు ఏంటి అంటే ఇక్కడ పరమేశ్వరుడి ఆకారంలో దీపాలనేవి పెట్టడం జరిగిందండి. సో, ఇంక పంతులు గారు పూజ చేశారనమాట. ఫస్ట్ దీపారాధనకి ముందు పరమేశ్వరుడు పూజ చేస్తారు. వన్స్ పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరూ కూడా క్యాండిల్స్ తెచ్చుకున్నారనమాట. లేదు అంటే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో, మనం అందరం కూడా వెలిగించాల్సి ఉంటదండి. అందరూ క్యాండిల్స్ పట్టుకొని వెలిగిస్తున్నారు. ఫస్ట్ లేడీస్ అందరూ కూడా బయట సైడ్ వెలిగించేసాక జెంట్స్ అందరూ కూడా లోపల వెలిగిస్తున్నారు. ఎందుకంటే శారీస్ అవి మనం జాగ్రత్తగా ఉండాలి కదా! సో, శారీసు, చున్నీ అవన్నీ కూడా వెలుగు కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, భక్తులందరూ కూడా వెలిగించడం స్టార్ట్ చేశారండి. నేను కూడా ఒక 3 దీపాల వరకు వెలిగించాను. మొత్తం 4 దీపాలైతే నేను వెలిగించాను. చాలా బాగా అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది ఇలా దీపాలవి వెలిగించడం. సో, ఇలా వెలిగిస్తున్నారు. మా మమ్మీ కూడా వెలిగించారు. దివ్య, ఇంకా అత్త అందరూ దీపారాధన చేశారండి. సో, వన్స్ దీపారాధన చేసిన తర్వాత మేమిక్కడ సెల్ఫీ వీడియో తీసుకున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటున్నాం అనమాట. సో, భక్తులందరూ కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ దీపాలన్నీ వెలిగించారు. ఇదే స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో, పసుపు, కుంకుమ అండ్ అలాగే వరిపిండి ఇవన్నీ కూడా 3 లేయర్స్‌గా వేసేసి మనకి శివలింగం రూపంలో ముగ్గులా వేశారండి. అందులో దీపాలన్నీ కూడా చక్కగా పేర్చారనమాట. చాలా చక్కగా సర్దారు. సో, కిందేమో శివలింగానికి కింద కలువ పువ్వు షేప్‌లో వేశారనమాట. చాలా బాగా అనిపించిందండి నాకైతే. నేను ఫస్ట్ టైమ్ అనమాట రావడము. సో, ఎప్పుడు రాలేదు. ఎప్పుడు మా ఊరి మాగం గ్రామం శివాలయానికి వెళ్తాం గానీ, ఇలా ముక్తేశ్వరంలో ఉన్న శివాలయానికి రావడం అయితే ఫస్ట్ టైము. ఇవొచ్చేసి శంకు చక్రాలు అంటారు కదా! నామము, వెంకటేశ్వరుని నామము అండ్ అలాగే శంకు చక్రాలు ఇవి కూడా వేశారండి. గుడికి కుడివైపు వేశారనమాట ఇవన్నీ గూడా. ఇవి కూడా స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో, ఇక్కడ కూడా నేను ఒక దీపం అనేది వెలిగించాను. చాలా బావుందండి. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ దాకా కూడా భక్తులందరూ వచ్చారనమాట. సో, నేనైతే ఇక్కడ ఫొటోస్ అయ్యి తీయించుకున్నాను. శంకు చక్రాల దగ్గర కూడా నేను ఫొటోస్ తీయించుకున్నానండి. సో, ఏంటి అంటే దీపపు వెలుగులో వచ్చే గ్లో అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, మనం లైట్‌లో కూడా అంత గ్లో రాదండి. బట్ ఈ దీపపు వెలుగులో చాలా గ్లో వస్తది. నాకైతే చాలా బా అనిపించింది. ఇక్కడ కూడా ఈ శంకు, చక్ర, నామాల దగ్గర కూడా పసుపు, కుంకుమ, వరిపిండి ఇవన్నీ పెట్టి తర్వాత దీపాలవి పెట్టి
అప్పుడు పూజ చేసిన తర్వాత ఇక్కడ కూడా వెలిగించారు. మేము పిక్స్ అన్నీ కూడా తీసుకున్నాము. అండ్ అలాగే మా దివ్యకి కూడా తీసానండి ఫొటోస్ అన్నీ కూడా. జనం ఎక్కువ ఉన్నారనమాట. సో మహాశివరాత్రి కాబట్టి చాలామంది వచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా డ్రమ్స్ అవన్నీ వాయించడం జరుగుతుందన్నమాట. ఇవి కూడా ప్రత్యేక అలంకరణ అండి. మన స్వామివారికి డమరుకం అంటే చాలా ఇష్టం కదా. సో దానికోసం ఇవన్నీ కూడా వాయించడం జరుగుతుంది. ఇది వచ్చేసి సంపూర్ణ మన పరమేశ్వరుడి శివలింగం అనమాట. చాలా అంటే చాలా బాగా అలంకరించారండి. సో అలా స్వామివారికి ప్రదక్షిణలు కూడా చేసామన్నమాట భక్తులందరం కూడా. నెక్స్ట్ శివలింగం దగ్గర కూడా ఫొటోస్ తీసుకున్నానండి. సో నాకు ఎస్పెషల్గా ఈ దీపపు వెలుగంటే చాలా ఇష్టం అనమాట. ఈ శివలింగం అయితే చాలా బాగా నచ్చిందండి. కలువ పువ్వులు శివలింగం అవి కూడా సో బాగుంది. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఫన్నీగా దివ్య వీడియో తీసింది. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫోటో తీయమని అడిగారు అనమాట నన్ను. నేను వాళ్ళకి ఎక్కడ నిలబడాలో చెప్పి ఫొటోస్ తీస్తుంటే దివ్య నాకు తెలియకుండా వీడియో తీసిందనమాట. చాలా బాగా ఫన్నీగా అనిపించింది నాకు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని నిలబడి ఫొటోస్ తీసుకున్నానండి. కొన్ని నీట్గా కూర్చొని. క్రౌడ్ అనమాట, అసలు ఖాళీ లేదు ఎక్కడా కూడా. సో మనకి ఏదైనా స్పెషల్ డే వచ్చింది అంటే టెంపుల్స్ అస్సలు ఖాళీ ఉండవండి. సో ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగే వెళ్ళడము, కొంచెం ఎర్లీగా వెళ్ళడం అలవాటు చేసుకుంటే మనకి కొంచెం దర్శనం అనేది ఫ్రీగా అవుతుంది అనమాట. మమ్మీతో ఫోటో తీసుకున్నాను. అండ్ అలాగే మా మమ్మీకి అత్తకి కూడా ఫొటోస్ తీసాను అనమాట. అండ్ అలాగే మా దివ్య కూడా తీయించుకుంది. అండ్ మేము కూడా నలుగురం కలిపి ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము. సెల్ఫీ ఫోటో కూడా తీసుకున్నాము. సో ఇంకా శివలింగం అవి వచ్చేలా కూడా తీసుకున్నాం అనమాట. సో భక్తులందరూ కూడా కొండెక్కిన దీపాలన్నీ కూడా అలా వెలిగిస్తూనే ఉన్నారండి చాలా టైం వరకు. సో నేనైతే ఇంకా లోపలికి కూడా వెళ్ళాను అనమాట. చాలా జాగ్రత్తగా నా చున్నీ అవి దియా కదా, సో దగ్గరికి పెట్టుకొని నీట్గా వెళ్ళి శివలింగం లోపల కూడా నీట్గా నిలబడి ఫోటో అయితే తీయించుకున్నాను. నెక్స్ట్ ఫ్యామిలీ ఫోటో కూడా తీయించుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. ఇలా ఈవినింగ్ అలా టెంపుల్కి రావడం, కూర్చోవడం చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. యాక్చువల్గా నాకు డివోషనల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. సో మేమైతే టెంపుల్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. సో ఏం జరిగినా కూడా, ఏ యాక్టివిటీస్ జరిగినా కూడా ఏంటి అంటే ఇంట్రెస్టెడ్గా తెలుసుకోవడం, నాలుగు వైపులా ఏం జరుగుతుంది, మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అంతా తెలుసుకోవడం కూడా మాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి గీతాలు అనేవి ఆలకిస్తున్నారు, అంటే పాటలు పాడుతున్నారు అనమాట మన శివరాత్రి సందర్భంగా. సో పరమేశ్వరుడి పాటలన్నీ కూడా పాడుతున్నారండి. చాలా అంటే చాలా చక్కగా పాడారు పాటలు కూడా. సో దీపారాధన, దీపోత్సవం యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇంకా దీపాలు ఏవైతే శంకు చక్ర నామాలు ఉన్నాయో అక్కడ తులసి కోట కూడా ఉందండి. సో దాని ముందు ఒక స్టేజ్లా వేసి నీట్గా సాంగ్స్ అవన్నీ కూడా పాడారనమాట. సో చాలా చాలా చక్కని పాటలు మంచి పాటలు పాడారు. Shankara
సో గాయ్స్ ఒక పక్కన ఇలా మనకి గీతాలాపన జరుగుతుందన్నమాట. సో సాంగ్స్ అన్ని కూడా పాడుతున్నారు. మేము టెంపుల్ దగ్గర గ్రూప్ పిక్ ఒకటి తీయించుకున్నాము, మా మమ్మీ, నేను, అత్త దివ్య. సో మా మమ్మీ కూడా ఫైనల్గా ధ్వజస్తంభం దగ్గర కొన్ని ఫొటోస్ అనేది తీసాను అనమాట. సో ఇంకా మేము ప్రసాదం తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి. సో దర్శనం జరిగింది. సో దీపోత్సవంలో కూడా మేము పార్టిసిపేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా పరమేశ్వరి దర్శనం చేసుకోండి. మీరు కూడా మీకు కుదిరిన సమయంలో మన ముక్తేశ్వరంలో ఉన్న శ్రీ క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సో నేను టెంపుల్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నా వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు ఇస్తాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. మీ కమెంట్స్ అన్నీ కూడా నేను చదువుతాను. సో రిప్లై ఇస్తానండి. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కూడా మన పరమేశ్వరుడి ఆశీర్వాదాలు అన్నీ ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నాను. సో అందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నాను. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో గాయస్ వన్ మోర్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో టెంపుల్ ఫుల్గా చూపించలేదు అంటే ఆల్రెడీ నేను టెంపుల్ రిలేటెడ్ వ్లాగ్ ముందు అప్లోడ్ చేస్తున్నానండి. సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా మీరు చూడండి. సో డే టైంలో చేసిన వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి నైట్ టైము, ఎస్పెషల్గా నైట్ టైము దర్శనము అండ్ దీపోత్సవం మాత్రమేనండి. సో ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ అవ్వండి. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. ఓం నమః శివాయ. బాయ్ బాయ్.